చోడప్ప నువ్వే అడగరా పేపర్ ఏది? అది పేపరు యాదవ్ నసు కూడా ఆపి దాంట్లో వార్తలు చదువు. ఇందులో పెద్ద హత్యలకు సంబంధించిన విశేషాలు ఏం లేవండి. అందులో ఏ రాసి ఉంటే అవి చదవరా. ఎవరు నేనా? అవును నువ్వే చదువు. చదివితే మీరు నన్ను చంపేస్తారండి అయ్యా. చదవకపోయినా చంపేస్తాను. చదివినా చంపేస్తారు, చదవకపోయినా చంపేస్తారన్నమాట. చదివేసి వస్తానండి అయ్యా. హోం మంత్రి వెన్నుపోటు, ముఖ్యమంత్రి గుండెపోటు. ఏంద్రా చచ్చు వార్తలన్నీ చదువుతున్నావు? అసలు వార్త చదివితే మీరు నన్ను బతకనీరయ్యా. చీడ పురుగులకి ఇక చెడ్డ రోజులు. హెడ్డింగ్ బాగుంది, వివరంగా చదువు. చదువుతానండి. నా హెడ్ తీసేయడానికి వీడి హెడ్డింగ్ పెట్టాడు. కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు తేజానికి సత్కారం. ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం. అట్నా మనమే ఆడుంటే ఆడి మెల్లో దండేసేవాళ్ళం. ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకి దండేస్తారు. ఎవడ్రా ఆడు? ఆడు చెప్పు. ఆడు సిద్ధార్థ రఘుపతి ముద్దు బిడ్డ. తిరిగి ఎదవ తన్నకుండానే పారిపోయాడు. సిద్ధార్థ గడి ఈ రోజు ఊళ్ళోకి వస్తున్నాడన్నా. అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ ఎర్ర జనం కాగడాలెత్తి హారతులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆడి సంగతి నాకు వదిలే అన్నా. ఆడి జనాన్ని మాయ చేయడానికి మందు కనిపెడితే నేను ఆడిని మాయం చేయడానికి మనుషులను కనిపెట్టాను. 9 గంటల ట్రైన్ కి సిద్ధార్థ వచ్చేస్తున్నాడు. మీ అందరూ వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి. మరి మీరు? అరే మేమెప్పుడు వస్తామా నీకెందుకు బే? చెప్పింది చెయ్యి. సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్య ప్రాణాలతో బతకనివ్వడు. వరదరాజులుగా డాడున్నాడ్రా? అన్నదమ్ములిద్దరూ ఇంట్లోనే ఉండారయ్యా. అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భైజాన్. ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రాబందులాగా ఆ వరదరాజులుగాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాల.